శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. 2026 జూలై 27 సోమవారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:40 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:32 ఉంది. చంద్రోదయం సాయంత్రం 5:46 ఉంది. చంద్రాస్తమయం ఉదయం 4:29 ఉంది. ఈ రోజు త్రయోదశి తిథి మూలా నక్షత్రం ఉందండి. త్రయోదశి తిథి మధ్యాహ్నం 3:42 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. మూలా నక్షత్రం ఉదయం 11:04 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. యోగం వైద్రుతి రాత్రి 12:30 వరకు ఉంది. తదుపరి విష్కుంభ. కరణం తైతుల సాయంత్రం 3:50 వరకు ఉంది. తదుపరి గరజి తెల్లవారుజామున 4:46 వరకు ఉంది. తదుపరి వనిజ. ఇంక ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:59 వరకు ఉంది. అమృతకాలం తెల్లవారుజామున 4:07 నుండి 5:53 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు అయితే ఉందండి. ఇంక ఈ రోజు ఉన్న అశుభ సమయాల వివరాలు. వర్జం ఉదయం 9:19 నుండి 11:04 వరకు ఉంది. తిరిగి తదుపరి వర్జం రాత్రి 9:42 నుండి 11:29 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి 4 గంటల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. గులిక కాలం మధ్యాహ్నం 2:11 నుండి 3:50 వరకు ఉందండి. ఈ రోజు విశేషతలు అయితే ఏమీ లేవండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ముఖ్యంగా ఈ రోజు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అద్దీలు మారుటకు, ఇంకా పెండ్లు చూపులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు ముఖ్యంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలి అని అంటే ఈ రోజు తిథి వార ప్రకారం చూస్తే మనకి ఈ రోజు సోమవారం త్రయోదశి తిథి ఉన్నందువలన శివారాధనకు అనుకూలంగా ఉందండి. ఈ రోజు స్వామివారికి శివాభిషేకం, బిల్వార్చన, ఉపవాసం, పూజా కార్యక్రమాలు వంటివి నిర్వహించుకోవచ్చు. అలాగే ఈ రోజు మీకు వీలున్నంతలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. సాయంత్రం ప్రదోష సమయంలో శివాలయ దర్శనం చేసుకుంటే మంచిది. అలాగే మీకు వీలున్నంతలో లేని వారికి దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఇదండి ఈరోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.